efficient for today's farmers. Their flagship products includes the Annadata range of battery sprayers known for reliability, durability and farmer-friendly design. With years of expertise, his mission is to empower farmers with smarter tools for smarter farming, ensuring they save the both time and effort while increasing productivity. I am requesting Ramakant Garu for his presentation speech. Thank you, Surya. నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ. గుడ్ మార్నింగ్ బిఎన్ఐ. బిఎన్ఐ అంటే యాక్చువల్ మీనింగ్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అంటారు. కానీ ఒక మహాన్ భావుడు చెప్పిన మీనింగ్ ఏంటంటే బ్రింగ్ నైస్ ఇన్కమ్. సో ఆ నైస్ ఇన్కమ్ కోసం నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. బట్ టుడే ఒక వాల్యుబుల్ ప్రెజెంటేషన్ తీసుకొస్తున్నాను. నా పేరు రమాకాంత్ సింగరాజు, రిప్రజెంటింగ్ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్. నా కేటగిరీ వచ్చేసి అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్. నెక్స్ట్ స్లైడ్. సో నేను ఈ కంపెనీలో థర్డ్ జనరేషన్ కిడ్ అండి. సో ఈ ఫర్మ్ ఒక 50 years నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంది. యాక్చువల్లీ నా ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసి 2009లో. నెక్స్ట్ స్లైడ్కి. సో మీ అందరికీ ఎప్పుడు చెప్తుంటాను దశల వారీగా నేను అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఎలా యూజ్ చేస్తానో అని. ఇక్కడ మీకు ఇవాళ క్లారిటీ వస్తుంది. పురుగు మందుకి అగ్రికల్చర్ స్ప్రేయర్కి క్లియర్ డిఫరెన్స్ చెప్తాను ఈ రోజున. సో స్టేజెస్ ఆఫ్ ఫార్మింగ్. మనకి తొలకరి వానలు పడంగానే ఫస్ట్ రైతు చేసేది ఏంటంటే కల్టివేషన్ చేస్తారు. ఈ కల్టివేషన్ చేసేటప్పుడు ట్రెడిషనల్ వేస్ అంటే ఎద్దులను పెట్టేసి నాగలు పెట్టి దున్నుతూ ఉంటారు. ఇది చాలా ట్రెడిషనల్ వే, బట్ చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ సేమ్ టైం ప్రొడక్షన్ అనేది అవుట్పుట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ప్రొడక్టివ్ కల్టివేషన్ బట్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు చూస్తున్న పిక్చర్ చూస్తే అది అట్లీస్ట్ విల్ కాస్ట్ అట్లీస్ట్ 15 to 20 lakhs అనమాట. సో రైతు ఈల్డ్లో ఆల్మోస్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్ దీనికే పోతుంది. నెక్స్ట్ ట్రెండింగ్ వేస్ వచ్చేసి పవర్ వీడర్స్. ఇవి సుమారుగా 40,000 నుంచి 80,000 రూపీస్ ఉంటాయి. బేసికల్లీ మిడిల్ క్లాస్ ఫార్మర్ని కాన్సన్ట్రేట్ చేసి తెచ్చిన ప్రొడక్ట్ ఇది. ఇది ఎలా యూజ్ చేస్తామంటే మనం తొలకరి వాళ్ళ పడిన తర్వాత దున్నటం కోసము. బేసికల్లీ ఆ సాయిల్ని ఆక్సిజన్ కోసం కొత్తగా దున్నుతూ ఉంటాము. సేమ్ టైము పంట సీడ్ వేసిన కాంచి హార్వెస్ట్ దాకా వర్షం పడినప్పుడల్లా కలుపు తీయడం కోసం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫార్మింగ్లో యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్. సో తొలకరి వాళ్ళ పడిన తర్వాత మనం కల్టివేషన్ చేసిన తర్వాత విత్తనాలు నాటుతాము. ఈ విత్తనాలు నాటే మాన్యువల్ సీడర్ ఇది. ఈ మాన్యువల్ సీడర్ ఏం చేస్తుందంటే ఆప్టిమల్ డెప్త్లో ఆ సీడ్ని ప్లాంట్ చేస్తుంది. జర్మినేషన్ కోసం, ఒక యూనిఫామ్ గ్రోత్ కోసం హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇక్కడ ఒక స్టేజ్కి ఒక 3 to 4 inches ప్లాంట్ పెరిగిన తర్వాత స్ప్రేయింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. స్ప్రేయింగ్ అనేది ఏ పంటకి ఎలా వాడాలా, ఏ పంటకి ఏ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాలనేది ఇక్కడ చెప్తాము. స్టార్టింగ్ బ్యాటరీ స్ప్రేయర్స్ అండి. ఇది జస్ట్ లైక్ మొబైల్ ఫోన్ అనమాట. స్విచ్ ఆన్ చేస్తే స్ప్రే అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది బేసికల్లీ చాలా చిన్న పంటలకి, కూరగాయలకు కానీ, పూలకు కానీ, వరి పంటకు కానీ, బేసికల్గా చిన్న ఎత్తులో ఉన్న పంటలకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మేజర్లీ ఫార్మర్కి ఎక్కువ పెట్టుబడి వేస్ట్ చేసే ప్రొడక్ట్ ఏముందంటే కెమికల్. మనం రైట్ ప్రొడక్ట్ చూస్ చేసుకోకపోతే ఏముందంటే చాలా కెమికల్ వేస్టేజ్ అవుతుంది. కెమికల్ వేస్ట్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ సేమ్ కెమికల్ సేమ్ ఫార్మింగ్ ల్యాండ్లో యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మెయిన్లీ ఈ కూరగాయలకు కానీ, వరికి కానీ స్ప్రే చేసినప్పుడు ఫైన్ మిస్ట్ పడాలండి. మన చలికాలంలో తెల్లవారుజామున ఎలా పడుతుందంటే మంచు చిన్నగా పడుతుంది. ఆ మంచు అనేది ఆ గింజల మీద సెటిల్ అవ్వాలి. అలా సెటిల్ అయినప్పుడే దానికి ప్రొడక్షన్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాసోలిన్ స్ప్రేస్. ఇందులో 2 stroke 4 stroke ఉంటాయి. ఇవి యూజ్ చేసేది బేసికల్గా కమర్షియల్ క్రాప్స్ లైక్ మిర్చి కానీ, కాటన్ కానీ, కందులు కానీ, నిమ్మ తోటలకు కానీ, బత్తాయి తోటలకు కానీ, మ్యాంగోస్ కానీ యూజ్ చేస్తారు. ఇది ఒక 10 meters నుంచి 15 meters లాంగ్ కానీ డిస్టెన్స్లో కానీ స్ప్రే చేస్తుంది. ఇవి 2 stroke వచ్చేసి లూబ్రికెంట్ మిక్స్ వస్తుంది. 4 stroke వచ్చేసి వితౌట్ లూబ్రికేషన్ వస్తుంది అనమాట. ఇవి 4 stroke స్ప్రేయర్స్.
ఈ ప్రొడక్ట్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్తున్న యూనిక్ సెల్లింగ్ ప్రొడక్ట్ హోండా స్ప్రేయర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్. ఇది ఎప్పుడైనా కానీ రైతు పదే పదే పెట్టుబడి పెట్టేదానికంటే ఒక్కసారి మంచి ప్రొడక్ట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేయకుండా బెటర్ ఈల్డ్ తీసుకోవడం కోసం బాగా పనికొస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇవి స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మనం పంట తీయాలంటే హార్వెస్టింగ్ అప్పుడు మేజర్లీ ప్యాడీకి పంట కొయ్యడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది బ్యాక్ ప్యాక్ అని సైడ్ ప్యాక్ వస్తుంది. బ్యాక్ ప్యాక్ అంటే మనం బ్యాగ్ తగిలించుకునే, సైడ్ ప్యాక్ అంటే ఇలా షోల్డర్ మీద వేసుకొని యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇవి పోర్టబుల్ స్ప్రేయర్స్ అండి. బేసికల్గా మనకి వర్షం కొంతకాలం పడి ఆగిపోయిన తర్వాత నిల్వలు ఉంటాయి, పిల్ల ఏర్లు కానీ కాలువలు కానీ బావులు కానీ, అందులోంచి వాటర్ ఇన్పుట్ తీసుకొని మనకు నచ్చిన చోట పోయి స్ప్రే చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ కానీ. ఇవి సేమ్ వాటర్ పంపులు కూడా అలానే ఒక బావిలోంచి కానీ కాలువలో నుంచి కానీ తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఒక కమర్షియల్ ప్రొడక్ట్ అంటే చైన్ సాస్. ఇప్పుడు మీరు నేషనల్ హైవేస్లో చూస్తుంటే ఇందాక వచ్చేటప్పుడు కూడా మన లాజ్ సెంటర్ దగ్గర చెట్లు కోసేసి ఉన్నారు. ఇవి మెయింటెనెన్స్ కోసం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు చైన్ సాస్. నాకు రిలేషన్షిప్ రిఫరల్స్ ఎలా ఇవ్వగలరు అంటే ఇలా అగ్రికల్చరల్ స్టోర్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే పెస్టిసైడ్స్ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్పోర్ట్స్ గ్రౌండ్స్ క్రికెట్ గ్రౌండ్స్ కానీ, ఎనీ ఫుట్బాల్ గ్రౌండ్స్ కానీ, పంచాయతీ ప్రెసిడెంట్స్ కానీ, ఒక ఫార్మర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకు నచ్చిన కారు కొంటాము, మన వెబ్సైట్లోకి వెళ్ళో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసుకోము, అది రోడ్డు మీద కనపడితే అది నచ్చి కొంటాం. అలానే ఒక ఫార్మర్ నా ప్రోడక్ట్ కొంటే ఆ ఊర్లో అతనే నాకు ఒక ఏమంటాము మార్కెటింగ్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తాడు. అతను చూస్తే అతనిదే నాకు కావాలనిపించి ఇంకో రైతు కొంటాడు. నెక్స్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. మన బిఎన్ఏ లాగానే ఒక సంఘం ఉంటుందండి, ఒక 5 నుంచి 5,000 మంది దాకా ఉంటారు. అలాంటి కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే చేయండి. సేమ్ యూనివర్సిటీస్ మీ గార్డెన్ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ క్రికెట్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ కానీ ఉపయోగపడుతుంది. ఇవి నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర కొంటే ఏంటి యూజ్ అంటే, సపోజ్ మీరు కొనే ప్రొడక్ట్ ఏదైనా కానీ డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ నుంచి కొంటే బెటర్ ప్రైస్కి వస్తుంది. ఆ బెటర్ ప్రైస్ సేమ్ ఫార్మరు ఆ సేవింగ్స్తో ఇంకేదైనా పనికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది మా వెబ్సైట్ అండి. ఒకసారి annadatasprays.com అని ఒకసారి చూడండి. మీకు తెలిసిన ఎవరైనా ఫార్మర్స్ ఉంటే షేర్ చేయండి. సేమ్ టైం మన ఫ్యామిలీలో మన ఫాదర్ నుంచి కానీ మన మదర్ నుంచి కానీ ఎవరో ఒకరికి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. జస్ట్ ఆ వెబ్సైట్ ఒకసారి షేర్ చేయండి. దట్స్ ఇట్. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. డ్రోన్ స్ప్రేస్ ప్రస్తుతానికి ఇంకా మా దగ్గర లేవు సార్. అది ఇంపోర్టింగ్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఉంది ఇండియాలో. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఒకటి కాదు, అది సుమారు 4 to 5 lakhs పడుతుంది. అది కొనాలంటే పెద్ద భూస్వాములే కొనాలి. ప్రస్తుతానికి ఆ ప్రొడక్ట్ ఇంకా ప్లాన్ చేయలేదండి. మా దగ్గర ఎందుకు కొనాలంటే మేము ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ వారంటీతో ఉంటుంది. ఈ వారంటీ పీరియడ్లో ఏం పోయినా కానీ పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తాం వితౌట్ ఎనీ కాస్ట్. నేను చేయనండి, చేపిస్తాను. ఉన్నాయి, ఎక్కడి నుంచి కనెక్ట్ చేయొచ్చు. అవి వచ్చేసి డొమెస్టిక్ మేడ్ అండి. మందు ఇంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ వరకే. ఈ నాగళ్ళు అంటే ఇంకా అంత కష్టానికి ఇష్టపడలేదు నేను. ఏం సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ రమాకాంత్.